హాయ్ గైస్ ఎలా ఉన్నారు? నేనైతే పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నేను పింక్ శారీ కట్టుకున్నాను. వీడియో అయితే తీసుకోలేదనమాట. అందుకే ఫోటో యాడ్ చేస్తున్నాను. సో, పెళ్లి వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. మా ఇంటి నుంచి పెళ్లి వాళ్ళ ఇంటికి ఒక 45 కిలోమీటర్స్ ఉంటదంతే. సో, పెళ్లి ఎవరిది అంటే మా మావయ్య గారు వాళ్ళ చెల్లెలు కూతురిదనమాట. అంటే మా హస్బెండ్‌కి సొంత మేనత్త కూతురిది. నేను పెళ్ళికి 1 డే ముందు వెళ్ళాను. నాకు లీవ్ దొరకలేదు కాబట్టి మా హస్బెండ్ 2 డేస్ ముందే వచ్చేసారు. అండ్ మిఠాయి ఉండలు సారె పెట్టాలి కదా! పెళ్లయిపోయాక దానికి రెడీ చేసి పెట్టారనమాట. ఇది ఇంటి ముందు ఇలా టెంట్ వేశారు. సో, ఎందుకంటే మాకు ఎండలు చాలా ఎక్కువుంటాయి. ఎంత ఎక్కువ అంటే మా ఒక్క క్షణం ఫ్యాన్ లేకపోయినా ఇంక చెమటలు వర్షంలో తడిసినట్టే ఉంటదనమాట. అంత వస్తది. ఎండ మాకు 45 డిగ్రీస్ ఈ ఇయర్ అయితే. పెళ్లి ఇంటి దగ్గరే చేస్తున్నారు. అందుకే టెంట్స్ అవన్నీ గూడా ఇంటి దగ్గరే స్టేజ్ డెకరేట్ చేస్తున్నారనమాట. సో, పెళ్లి కూతురిని చేపిచ్చేసారు. మేము కూడా ఫోటోస్ దిగేసి లంచ్ చేసేస్తున్నాము. పెళ్లి కూతురిని 3 డేస్ చేయడం ముందొచ్చిందనమాట. సో, లంచ్ చేసేసి నేను కూడా వన్ హ్యాండ్‌కి మెహందీ పెట్టించుకున్నాను. తర్వాత ఈవినింగ్ నేను మళ్ళీ శారీ చేంజ్ చేసుకున్నాను కానీ వీడియో తీసుకోలేదు. తర్వాత అందరూ పిలుపులకెళ్తారు గదా! పెళ్లి పిలుపులకి. మీ సైడ్ వెళ్తారా లేదా కామెంట్ చేసేయండి. సో, ఇలాగ డప్పది తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. అంటే బ్యాండ్ మేళం మొత్తం. సో, అంతా వాళ్ళు వాయిస్తుంటే మనం ప్రతి ఇంటికి వెళ్లి ఇలా పెళ్ళికి రండి అని చెప్పాలి కదా! సో, మేము ఒక 14 మెంబర్స్ వెళ్ళామన్నమాట. ఇదే నా ఫస్ట్ టైమ్ వెళ్ళడం కూడా. కానీ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఈ ఇంట్లో ప్రతి ఇంట్లో ఈ ఊర్లో సో, మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు అండ్ బనానా కంపల్సరీ ఉన్నాయన్నమాట. సో, చాలా పెద్ద ఊరు. ఆల్‌మోస్ట్ 200 హౌసెస్ ఉన్నట్టున్నాయి. నేను 100 హౌస్‌లు కవర్ చేసి మాత్రం ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని డిన్నర్ చేయడానికి వెళ్తున్నప్పుడు స్టేజెస్ ఎక్కడి వరకు వచ్చింది అని చెప్పి స్టేజ్ అది చూస్తున్నా అనమాట. డెకరేషన్ ఎంత వరకు వచ్చింది ఏంటి అని. ఇప్పటికైతే ఇంత అయింది. సో, మార్నింగ్ ముహూర్తం కాబట్టి మార్నింగ్ అరౌండ్ 10:30కి వచ్చింది. సో, అప్పటికల్లా స్టేజ్ రెడీ అయిపోతుంది. అండ్ డిన్నర్‌కి ప్రిపరేషన్స్ అక్కడ పక్కన అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అండ్ లంచ్‌కి కూడా అన్ని ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. సో, నేను ఎక్కువ క్యాప్చర్ చేయలే. కొంచెం కొంచెమే క్యాప్చర్ చేశాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చేసారనమాట. పానకం విందులు అన్నీ అయిపోయినాయి. సో, నేను ఇప్పుడు ఫినిష్డ్. నేను రెడీ అయిపోయాక మొత్తం అసలెలా ఉంది, ఏంటి అని మాత్రం మొత్తం వీడియో తీస్తున్నా. స్టేజ్ డెకరేషన్ ఎక్కడి వరకు వచ్చింది, ఏంటి అని. మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చిన్న చిన్న చేంజెస్ చేస్తున్నారు అంతే. చాలా వీడియో తీద్దామనుకున్నాను కానీ నేను ఎక్కువ తీయలేకపోయాను. ఎందుకంటే ఇదే నేను ఫస్ట్ టైమ్ అటెండ్ అవుతున్న పెళ్లి. నా పెళ్లి అయిపోయాక అండ్ అది కూడా ఫస్ట్ హస్బెండ్ వాళ్ళ సైడ్ కాబట్టి కొంచెం నర్వస్‌లో ఉండి అందరిని తెలుసుకోవడం, పలకరించడంలోనే నాకు వీడియో తీయాలనే ఆలోచనే రాలేదు. ఇవన్నీ రియల్ ఫ్లవర్స్‌తో చేశారు. ఇది చూస్తుంటే సేమ్ మా మండపం ఎలా చేసుకున్నామో అలాగే గుర్తొస్తుంది. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ, సాంబార్ చట్నీ, గారెలు అండ్ స్వీట్ పెట్టేసారు. తినేసాక నేను మళ్ళీ సారీ చేంజ్‌కి వెళ్ళిపోయాను. సారీ చేంజ్ చేసుకొచ్చేసి నేను గూడా పైనే కూర్చున్నా అనమాట అక్కడ. అండ్ ఇది జీలకర్ర బెల్లం మూమెంట్ అయిపోయింది. స్టేజ్ ముందుంటే ఎక్కువ వీడియో తీసేదాన్నేమో. స్టేజ్ మీద ఉండడం వల్ల తీయలేదు. ఈ పింక్ సారీ వచ్చేసి మా అత్తయ్య గారనమాట. సో, లంచ్‌కి వెళ్ళిపోయాము. ఇది ఇవాల్టి లంచ్. అండ్ పెళ్లిలో మెన్యూ వచ్చేసి ప్యూర్ వెజ్జే ఉంటది. మా సైడ్ పెళ్లిలో మాత్రం వెజ్జే చేస్తారు. మీ సైడ్ వెజ్ చేస్తారో, నాన్ వెజ్ చేస్తారో చెప్పేయండి. పింక్ సారీ మా అమ్మ. అమ్మ ముందు కూర్చున్న వాళ్ళదంతా నా కజిన్ సిస్టర్స్ గ్యాంగ్ అన్నమాట. తర్వాత ఈవినింగ్ పెళ్లి కూతురిని సార్‌తో పాటు పంపించేసాక ఆవకాయ పచ్చడి కలుపుతున్నారు. అందరూ డ్రెస్ చేంజ్ చేసుకొచ్చేసాము. సో, ఆవకాయ కూడా పంపిస్తారు గదా! అది మొత్తం కలిపేసి ఒకసారి ఉప్పు అంతా చెక్ చేసి తర్వాత దాంట్లో రైస్ వేసేసారు. టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంది. ఎంత బావుంటుంది గదా! ఆ ఫీలింగ్. అమ్మమ్మ, నానమ్మలు అలా కూర్చొని మనకు మొత్తం కలిపి ముద్దలు చేసి చేతిలో పెడుతుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంది. సో, మేము మంచిగా తినేసి రసన కూడా తాగేసాము. సో, పెళ్లి అంటే మనకు ఫుల్ జోష్‌లో ఉంటాం. పెళ్లయిపోయిన వెంటనే ఏదో ఒక నీరసం వస్తుంది గదా! సో, అందరికి బాలేదు టాబ్లెట్స్ తీసుకొద్దాం అని చెప్పి నేను మా హస్బెండ్ బైక్ మీద వెళ్ళాము. అదే నా ఫస్ట్ టైమ్ గూడా నేను సైడ్‌కి కూర్చోవడం. సో, వీడియో తీద్దాం అనుకున్నాను కానీ చాలా టెన్షన్ వచ్చేసి తీయలేదు. అండ్ ఇంటికి వెళ్ళిపోయాక అమ్మ ఇడ్లీ వేశారు. ఇడ్లీ తినేసి మంచిగా పడుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయిపోయాము. సో, నేను ఇదే ఫస్ట్ టైమ్ మా థర్మో పవర్ ప్లాంట్‌లో చూడడం నేను. ఇంతలా పొగలొస్తున్నాయి. ఇంతలా ఎప్పుడు నేను చూడలేదనమాట. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు మార్నింగ్ చూడడమే. అదంతా తెలీదు కదా ఫాగ్‌లో. మంచి వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేస్తూ 8:30 కల్లా హైదరాబాద్ వచ్చేసాము. తొందరగా వచ్చేసాం గదా అని చెప్పి బ్రేక్‌ఫాస్ట్ కూడా బయట తినేసి 9:00 కల్లా ఇంటికొచ్చేసాము. సో, ఫ్రెష్ అయిపోయి తర్వాత మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. నాది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేసాను నేను. ఇది నైట్ అన్బాక్సింగ్ చేస్తున్నా. ఇంటికాడ నుంచి ఏమేమి తీసుకొచ్చాను అంటే అది పెంచే అంటారు. సో, రొట్టెలది కాలుస్తారనమాట. నేను కేక్ అది బేక్ చేద్దామని తీసుకొచ్చా. అండ్ కరివేపాకు, చింతపండు అమ్మ ఒడియాలు కూడా పెట్టేసిందనమాట. సో, నేను ఒడియాలు 3 టైప్స్ ఆఫ్ ఒడియాలు తీసుకొచ్చాను. పెళ్ళికి నేను పట్టు చీర కట్టుకున్నాను. ఏ కలర్ వేసుకున్నాను, జ్యువెల్లరీ ఏంటి, ఎలా మ్యాచ్ చేశాను, ఎలా రెడీ అయ్యాను అంతా కూడా నేను వీడియో తీశాను. మినీ వ్లాగ్‌లా తీశాను. అందుకే లాంగ్ వీడియో సపోర్ట్ చేయట్లేదు. ఆ వీడియో కంపల్సరీ పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.